పూర్వం కురుక్షేత్ర యుద్ధంలో పగలంతా కూడా యుద్ధం చేశాక సాయంత్రం విరామ సమయంలో ప్రత్యర్థులు అందరూ కూడా కలిసి భోంచేసేవారని వినేవాళ్ళం. ఇట్లాంటిదే ఇప్పుడు మనం మళ్ళీ ప్రత్యక్షంగా ఒడిశా రాజకీయాల్లో చూసాము. చాలా అద్భుతమైన దృశ్యం అది. దాదాపు 24 సంవత్సరాలు బీజేడీ అధికారంలో ఉంది. 4 సార్లు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తొలిసారి అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోహన్ చరణ్ మాజీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి నవీన్ పట్నాయక్ని ఆహ్వానించారు బీజేపీ వాళ్ళు. నవీన్ కూడా నవీన్ బాబు అంటారు. నవీన్ పట్నాయక్ కూడా ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి రావటం, అక్కడ వచ్చి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆశీర్వదించడం, అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా నవీన్ పట్నాయక్ని సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేయటం, ఇదంతా కూడా చాలా అద్భుతంగా కనబడింది. అందుకే ఎప్పుడూ చెప్తూ ఉంటారు, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ యుద్ధ రంగాల్లో శత్రులా కాదని. ఇది చాలా మంచి సాంప్రదాయం అంటున్నారు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా. ఇలాగే రాజకీయాల్లో అందరూ కూడా పాటిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.